జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా ఉంది? సవ్వడి చెవులకే కాదు, డైరెక్ట్ గుండెకి వినబడుతున్నట్టుంది. అవునా? ఇంతకీ ఈ సవడిని బట్టి నా గుండె సవడిని ఎలా అర్థం చేసుకుంటారో తమరు? పాదం 2 సార్లు తట్టు. ఇది ప్రేమగా నాతో మాట్లాడాలి, త్వరగా రా అని పిలవడానికి. మరి 3 సార్లు తడితే? 3 సార్లు అంటే నీ మూడు చాలా బాగుంది. ఒక ఘాటైన ముద్దిస్తాను రండి శ్రీవారు అని హస్కీగా పిలిచావని. అమ్మో! ఇక వెంటనే రెక్కలొచ్చిన పక్షిలా ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా రయ్యమని ఎగిరి నీ దగ్గరకొచ్చి వాలిపోతాను. అప్పుడు నువ్వు నా మీద వాలిపోయి ఆ తర్వాత చాలు. ఎప్పుడో సవడి చేసి పిలవడం కాదు కదా, ఇప్పుడే అన్ని రకాల సవళ్ళు నాతో చేపించేలా ఉన్నావు. అంటే ట్రయల్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసావు, కానీ ఇక చాలు. అది కాదు. కన్నయ్య, ఇక వెళ్ళు, ఎవరైనా వస్తారు. తప్పదా? తప్పదు కదా కన్నయ్య. సరే. మూడు సార్లు తట్టావేంటి? అందుకేనా? ఇంతవరకు వచ్చిన శ్రీవారు పాపం ఎందుకో మూతి ముడుచుకుని వెళ్తున్నారేమో అనిపించింది. ఒక చిన్న ఎనర్జీ బూస్టింగ్ ఇద్దామని. వావ్! ఇది కళా నిజమా? అడగడం ఎందుకు, వచ్చి నువ్వే తెలుసుకోవచ్చు కదా. కన్నయ్య, బయట ఎవరో వచ్చారు. వచ్చారు, వస్తారు. ఏంటో తినే ముద్ద మీదే అనుకున్నాను. ముద్దు మీద కూడా నా పేరు రాసుండాలేమో. ఆల్రెడీ నీ పేరే రాసుంది. దీన్ని నెక్స్ట్ టైం స్ట్రాంగ్గా తీసుకుందో కానీ కాస్త బయట చూసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.